మీ హిస్టరీ సబ్జెక్ట్ను తీసుకోండి. ఆ సబ్జెక్ట్ను అత్యున్నత స్థాయిలో ప్రిపేర్ అవ్వటం అంటే ఏమిటి? మీరు దీన్ని ఇంతకుముందు మీకు ఒక 10 ఏళ్ల కిందటి వరకు విద్యార్థుల యొక్క ధోరణి ఏంటంటే, విద్యార్థులు జనరల్గా ఏం భావిస్తున్నారంటే గ్రూప్ అని అంటే అప్పుడు చాలా కష్టమైనటువంటి పరీక్ష, దాని స్థాయి చాలా హైగా ఉండాలి, మనకొద్దు, ఇంత స్థాయి అవసరం లేదు. ఏదో గ్రూప్ టూ కూడా చాలా పెద్ద స్థాయి పరీక్ష, అంతకంటే తక్కువ ఏమున్నాయి, గ్రూప్ 3 ఉంది, లేకపోతే విఆర్ఓ ఎగ్జామ్ ఉంది, పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ ఉంది. సో ఏదో నేను పైగా కొన్ని బిట్లు చదువుకొని ఈ పరీక్షలు రాద్దాము అనేటువంటి ఒక ధోరణి ఇంతకుముందు విద్యార్థులు చాలా ఎక్కువగా ఉండేది. అంటే మన ప్రశ్నలు అడిగే తీరు కూడా అలాగే ఉండేది. అంటే పంచాయత్ సెక్రటరీ లాంటి పరీక్షలు, గ్రూప్ 3 లాంటి పరీక్షలు, గ్రూప్ 2 లాంటి పరీక్షలో చాలా సింపుల్గా, అంటే ఒకే పదంతో జవాబు వచ్చేటువంటి ప్రశ్నలు వచ్చేవి. విద్యార్థులు దాన్ని చాలా సింపుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపరేషన్కు విఆర్ఓ పరీక్షలకు తేడా లేకుండా పోయింది. యూపీఎస్సీ రాసేవాళ్ళు, అంటే ఐపీఎస్ కావాల్సినటువంటి వ్యక్తి ఐపీఎస్కు హిస్టరీ ఎలా చదవాలో, పోలీస్ కానిస్టేబుల్ కూడా అదే స్థాయిలో చదవాల్సినటువంటి దుస్థితి అనండి, లేదా ఏదైనానండి. మరి దీన్ని దుస్థితి ఎందుకు అంటున్నానంటే, ఐపీఎస్ లెవెల్ ప్రశ్నలు పోలీస్ కానిస్టేబుల్కి అడగడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయినా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళని మనం ప్రశ్నించలేము. ఒకటే మనం ఏం చేస్తామంటే మన లెవెల్స్ కూడా ఆ రకంగా పెంచుకోవాలి. కాబట్టి రీసెంట్గా వచ్చినటువంటి ట్రెండ్స్ ద్వారా నేను విఆర్ఓ ఎగ్జామ్ రాస్తున్నాను, లేకపోతే పంచాయత్ సెక్రటరీ రాస్తున్నాను కాబట్టి నా లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ తగ్గించుకోవాలి. ఇప్పుడు చాలా మంది వచ్చి, సార్ మీరు పుస్తకం చాలా స్టాండర్డ్గా రాశారు, నేను హై లెవెల్ ఎగ్జామ్స్ కాదు, నేను క్రింది లెవెల్ ఎగ్జామ్, నేను ఎస్ఐ ఎగ్జామే రాయాలనుకుంటున్నాను, మరి నాకు ఇంత అవసరమా? ఈ ధోరణితో వెళ్తే విజయము సాధ్యం కాదు. ఒకటి, మీ ప్రత్యర్థి ఎవరైతే మీతో పోటీ పడుతున్నాడో అతని స్టాండర్డ్ మీకంటే చాలా ఉన్నతంగా ఉన్నాయి. 2, పరీక్షలు అడిగేటువంటి ప్రశ్నల స్థాయి కూడా బాగా మారిపోయింది. అంటే ఎంతో లోతుగా వెళ్ళి క్షుణ్ణంగా చదివితే తప్ప సమాధానం ఇవ్వలేనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు నేను నా స్థాయి తగ్గించుకొని, చిన్న ఎగ్జామ్ కదా, చిన్న ఉద్యోగం కదా, నేను స్థాయి తగ్గించుకొని ప్రిపేర్ అవుతాను. ఓకే, మీరు పరీక్ష రాయగలరు, ఎగ్జామ్ మీ స్థాయి తగ్గించుకోగలరు, బట్ ఉద్యోగం వస్తుందని మాత్రం ఆశించొద్దు. ఒక చరిత్రనే కాదు, ప్రతి సబ్జెక్ట్లో కూడా నిష్ణాతులు కావాల్సినటువంటి అవసరం ఉంది. 1000 ఉద్యోగాలకు లక్షలాది మంది పోటీ పడుతున్నారు. ఈ పోటీ పరీక్షలకు మన యూనివర్సిటీ పరీక్షలకు తేడా ఏంటంటే, యూనివర్సిటీలో ఎవరు 60 మార్కులు సాధిస్తే అందరికీ ఫస్ట్ క్లాస్ ఇచ్చేస్తారు, 75 మార్కులు సాధించిన ప్రతి ఒక్కరికి డిస్టింక్షన్ ఇస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, కంపారిటివ్ మెరిట్. ఇక్కడ కంపారిటివ్ మెరిట్ అంటే అందరితో దాటి నేను ముందుకెళ్ళాలి. ఎన్ని మార్కులు తెచ్చుకున్నాను అనేది ఇక్కడ సంబంధం లేదు, పక్కవాడి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను అనేటువంటిది. 95 మార్కులు తెచ్చుకున్నారు, మీ ప్రత్యర్థికి 96 మార్కులు వచ్చాయి, ఉపయోగం లేదు. మీకు 40 మార్కులు వచ్చాయి, మీ ప్రత్యర్థికి 39 వచ్చాయి, మీరు విజేత అవుతారు. కాబట్టి కంపారిటివ్ మెరిట్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ అంటే 1000 ఉద్యోగాలకు లక్షలాది మంది పోటీ పడుతున్నారు కాబట్టి లక్షలాదిలో 1000 మందిలో నేను ఒక్కరిని కావాలి. ఇంకా దాని ప్రకారం మీ ప్రిపరేషన్ ఉండాలి. మీ ప్రిపరేషన్ స్థాయిని విపరీతంగా పెంచుకోవాలి. ఎగ్జామ్ స్థాయిని బట్టి మీరు మీ ప్రిపరేషన్ స్థాయిని తగ్గించుకోవద్దండి. ఆ రోజులు పోయాయి, అది అవుట్డేటెడ్ కాన్సెప్ట్. కాబట్టి ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా కాంప్రహెన్సివ్గా, ఉన్నత స్థాయి ఎలా అని చెప్పారు, ఉన్నత స్థాయి అంటే అర్థం ఏంటంటే కాంప్రహెన్సివ్గా చదవాలి. ఏదో పరీక్షల కోసము ఆబ్జెక్టివ్ రూపంలో నేను చదువుతాను, చాలా ప్రమాదం అండి. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్టివ్ బిట్ల ద్వారా సమాచారాన్ని గ్యాదర్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీకు పోటీ పరీక్షల పట్ల సరైన అవగాహన లేదని అర్థము. మీరు ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ద్వారా బిట్ల ద్వారా సమాచారాన్ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే మీ నాలెడ్జ్ వచ్చేసి ఫ్రాగ్మెంటరీ నాలెడ్జ్, అది ఫ్రాక్చర్డ్ నాలెడ్జ్, అది చాలా ప్రమాదకరమైనటువంటిది. మీరు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ చేయాలి ఎలాగా, సబ్జెక్ట్ అంతా కూడా డిస్క్రిప్టివ్లో చదివి ఈ బిట్లను మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం కోసం. ఓకే, నేను 100 బిట్లు చేస్తే నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, నేను ఏ స్థాయిలో ఉన్నాను, వాటిని పరీక్షించడం కోసమే ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ను టెస్ట్లను మీరు చేయాలి తప్ప బిట్లను చదివి నేను సబ్జెక్ట్ నేర్చుకుంటానంటే అది చాలా పొరపాటు. బిట్ల ఎగ్జామ్ కదా అని మీరు బిట్ల ద్వారా సమాచారాన్ని గ్యాదర్ చేయలేరు. కాబట్టి కాంప్రహెన్సివ్గా, దాన్ని నేను చెప్పాను ఉన్నత స్థాయి ప్రిపరేషన్ అనేటువంటిది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.